నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 83,740 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 35,462 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల రూపంలో తితిదేకి 3.71 కోట్ల మేర రాబడి వచ్చింది. యాదాద్రిలో ప్రతిరోజు 1000 మంది భక్తులకు నిత్యాన్న ప్రసాదం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా 600 మందికి ఈ వెసులుబాటు ఉండేది. సోమవారం నుంచి ఈ సంఖ్యను 1000కి పెంచారు. మరోవైపు ప్రతి మంగళవారం స్థానిక భక్తులకు దైవ దర్శన సౌకర్యం కల్పించారు. సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. ఆ సమయంలో వచ్చే వారంతా గర్భాలయంలోకి వెళ్లేందుకు వీలు కల్పించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని బెండనకుప్పంలో గంగమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలుత అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు. స్వామివారి దర్శనానికి దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. కామారెడ్డిలోని శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో సువర్చల సహిత పంచముఖ వీరాంజనేయ స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. విశేష పూజల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది.
శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసురాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ, యజ్ఞోపవీత పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ
తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ చిలుకూరులోని బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన గవర్నర్కు ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మహా రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. ఇండో నేపాల్ రుద్రాక్ష సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ ఈ క్రతువు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నట్టుండి ఉత్సవ విగ్రహం ఒక్కసారిగా 1000 కిలోల బరువు పెరుగుతుంది. అప్పటి వరకు కేవలం 5-6 మంది మాత్రమే మోసిన విగ్రహం చూస్తుండగానే 1000 కిలోల వరకు బరువు పెరుగుతుంది. బరువు మోసే భక్తులకు చెమటలు పట్టించడమే కాదు, స్వయంగా విగ్రహానికి సైతం చెమటలు పడతాయి. ఈ అద్భుతం జరిగేది ఎక్కడ? ఆ విగ్రహంలో ఏం దాగుంది? ఇంతకు ఈ రహస్యం ఏ దేవుడికి సంబంధించింది తెలుసుకుందాం. అది తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం. అక్కడే ఉంది విష్ణుమూర్తి ఆలయం, నాచియార్ కోయిల్. మనం చూస్తుండగానే ఆ గుడిలోని గరుడ వాహనం బరువు పెరుగుతుంది. ఉత్సవాల వేళల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలను రాతితో చేసిన గరుడ వాహనంపై ఊరేగిస్తారు. ఈ సమయంలోనే మనం చెప్పుకునే అద్భుతం జరుగుతుంది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా చెక్కతో చేసిన వాహన విగ్రహాలు ఉంటాయి. అయితే నాచియార్ కోయిల్లో మాత్రం రాతి వాహన విగ్రహం ఉండటం విశేషం. అసలు అద్భుతమంతా ఈ రాతి గరుడ వాహన విగ్రహంలోనే ఉంది. ఈ రాతి వాహనం ప్రధాన ఆలయంలో ఉన్నప్పుడు కేవలం 5-6 మంది మాత్రమే మోయగల బరువులో ఉంటుంది. ఊరేగింపు మొదలై ఆ వాహనం మొదటి ప్రాకారం దాటుకొని బయటకు వచ్చేసరికి అది 10-15 మంది మోయాల్సిన బరువుకు చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రాకారం వద్ద 20 మంది, ఆపై 40, ఆ తర్వాత 64 మంది. ఇక ఆఖరి ప్రాకారం దాటి మాడవీధులలో వచ్చేసరికి 125 మంది మోసే బరువుకు మారుతుంది. గరుడ వాహనం గుడిలో నుంచి బయటకు వచ్చేటప్పటికీ దాని బరువు రెండింతలవుతూ వస్తోందని భక్తులు విస్మయం వ్యక్తం చేస్తూ అదే భగవంతుని లీల అని చెబుతుంటారు. మళ్లీ తిరిగి లోపలికి వెళ్లేటప్పటికీ దాని బరువు కొద్ది కొద్దిగా తగ్గి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ అద్భుతం ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోతోంది. అంతేకాదు, ఆ గరుడ వాహనం బయటకు వచ్చేసరికి ఆ వాహనానికి ఉన్న గరుడ విగ్రహానికి చెమటలు పట్టడం మరో పెద్ద అద్భుతమని భక్తులు అంటారు. విష్ణుమూర్తిని మోసే గరుడు బరువెక్కుతున్నాడో, గరుడుపై ఊరేగే మహావిష్ణువు బలం ప్రదర్శిస్తున్నాడో మాత్రం ఎవ్వరికీ తెలియని అంతుపట్టని ప్రశ్న.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.